దేశంలో అన్ని రాజకీయ పార్టీలకు మిశ్రమ ఫలితాన్నిచ్చిన ఏడాది 2024. అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ సంబరాలు చేసుకునే లోపే ఏదో ఒక ఎదురు దెబ్బ తగులుతూనే ఉంది. పైగా అగ్రనేతలంతా నోరు జారి జనం చేత నానా చీవాట్లు తిన్నారు. సుప్రీంకోర్టు కీలక తీర్పులతో దేశ చరిత్రే మారిపోయిందని చెప్పక తప్పదు. ఇలాంటి వార్తలతో నేషనల్ ఎయిర్ అండర్ ఇప్పుడు చూద్దాం. రెండు 2024 సంవత్సరం బీజేపీ కాంగ్రెస్ పార్టీల రాజకీయ భవిష్యత్తును నిర్దేశించింది. రాజకీయాల దిశను ఆ రెండు పార్టీల వ్యూహాలను ప్రభావితం చేసింది. 2024లో సార్వత్రిక ఎన్నికలే కాకుండా 8 రాష్ట్రాల్లో శాసనసభ ఎన్నికలు జరిగాయి. రెండు ప్రధాన పార్టీలకు కొంత మోదం మరికొంత ఖేదాన్ని మిగిల్చాయి. ప్రధాని మోదీ ఆయనకు అత్యంత సన్నిహితుడైన కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఈ ఏడాది అనుకున్నంత కలిసి రాలేదు. లోక్సభ ఎన్నికల్లో వారి అంచనాలు తప్పాయి. 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 240 స్థానాలకు పరిమితమైంది. సొంతంగా మెజారిటీకి అవసరమైన 272 స్థానాలకు చేరుకోలేకపోయింది. మిత్రపక్షాలను కలుపుకొని కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో కీలకమైన ఉత్తరప్రదేశ్లో సగానికి పైగా ఎంపీ సీట్లను ఎస్పీ కాంగ్రెస్ కైవసం చేసుకోవడంతో పాటు అమేథీ, రాయ్ బరేలీ కూడా వారి ఖాతాల్లోకి వెళ్లిపోయాయి. రాహుల్ గాంధీ పోటీ చేసిన రాయ్ బరేలీ, వయనాడ్లో ఆయన సునాయాసంగా గెలుపొందారు. కాంగ్రెస్ పార్టీకి 99 లోక్సభ స్థానాలు రావడంతో రాహుల్ గాంధీ తొలిసారి లోక్సభలో ప్రతిపక్ష నేత అయ్యారు. లోక్సభ నుంచి అసెంబ్లీ ఎన్నికలకు సీన్ మారేసరికి అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో అప్పటి ప్రభుత్వాలే అధికారానికి రాగా మరికొన్ని చోట్ల కొత్త పార్టీలను ఓటర్లు ఆదరించారు. అరుణాచల్ ప్రదేశ్ లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ తిరిగి అధికారంలోకి వచ్చింది. పెమా ఖండు ముఖ్యమంత్రి అయ్యారు. సిక్కిం ఎన్నికల్లో సిక్కిం క్రాంతికారి మోర్చా విజయం సాధించింది. ప్రేమ్ సింగ్ తమాంగ్ ముఖ్యమంత్రి అయ్యారు. ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ రికార్డు సృష్టించింది. 147 స్థానాలకు గాను 78 చోట్ల గెలిచి తొలిసారి ఒడిశాలో అధికారాన్ని చేజిక్కించుకుంది. మోహన్ చరణ్ మాఝీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. జమ్మూ కాశ్మీర్ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ విజయం సాధించింది. ఒమర్ అబ్దుల్లా ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. హర్యానా ఎన్నికల్లో బీజేపీ తిరిగి అధికారంలోకి వచ్చింది. నయాబ్ సింగ్ సైని ముఖ్యమంత్రి అయ్యారు. మహారాష్ట్రలో జరిగిన ఎన్నికల్లో బీజేపీ, ఎన్సీపీ అజిత్ పవార్ వర్గం, శివసేన ఏక్నాథ్ షిండే వర్గంతో కూడిన కూటమి ఘన విజయం దిశగా దూసుకెళ్లింది. నాటకీయ పరిణామాల మధ్య దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. జార్ఖండ్ ఎన్నికల్లో జేఎంఎం కాంగ్రెస్ కూటమి విజయం సాధించింది. హేమంత్ సోరెన్ మరోసారి ముఖ్యమంత్రి అయ్యారు. లోక్సభ ఎన్నికల తరువాత కాంగ్రెస్ లో మితిమీరిన ఆత్మవిశ్వాసం ఆ పార్టీకి నష్టాన్ని కలిగించింది. మొదట హర్యానాలో, ఆ తర్వాత మహారాష్ట్రలో చేదు ఫలితాలను చవిచూడాల్సి వచ్చింది. ఈ ఏడాది బీజేపీ హిందుత్వ ఎజెండాతో సహా జమిలి ఎన్నికలు, ఉమ్మడి పౌరస్మృతి కూడా ఇప్పుడు తెరపైకి వచ్చాయి. లోక్సభ ఎన్నికల తర్వాత వరుసగా మూడోసారి నరేంద్ర మోదీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటికీ బీజేపీకి కొంతమేర జనాదరణ తగ్గిందన్నది వాస్తవం. ధరల పెరుగుదల, అగ్నిపథ్ స్కీంపై యువతలో తీవ్ర వ్యతిరేకత, రాష్ట్రాలపై అధిక నియంత్రణ వ్యూహాలు వంటి అంశాలు బీజేపీ విజయావకాశాలపై ప్రతికూల ప్రభావం చూపించాయి. రెండు 2014 నుంచి వరుస పరాజయాల అనంతరం కాంగ్రెస్ ఈసారి గణనీయమైన పురోగతి సాధించింది. 2014, 2019 సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే ఈసారి సీట్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. భారత్ జోడో యాత్ర ద్వారా రాహుల్ గాంధీ ప్రజలకు చేరువయ్యారు. కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో కాంగ్రెస్ విజయాలు జాతీయ స్థాయిలో పార్టీకి బలాన్ని చేకూర్చాయి. ఆయా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల ప్రభావం కూడా జాతీయ పార్టీల విజయావకాశాలను దెబ్బతీశాయి. పశ్చిమ బెంగాల్,
తమిళనాడు, తెలంగాణ వంటి రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు కీలక పాత్ర పోషించాయి. మహిళా ఓటర్లను ఆకర్షించేందుకు బీజేపీ కృషి చేసినప్పటికీ కాంగ్రెస్ విధానాల పట్ల యువత, మహిళలు సానుకూలంగా స్పందించారు. ఇండియా కూటమి బీజేపీకి గట్టి పోటీనిచ్చింది. రాష్ట్ర స్థాయిలో పలు పార్టీల మద్దతు కాంగ్రెస్ పార్టీ లోక్సభలో 99 స్థానాలు తెచ్చుకోవడానికి కారణమైంది. ఆయా పరిణామాలు భారత రాజకీయాలపై ప్రభావం చూపాయి. బీజేపీ ప్రధానంగా హిందుత్వ, అభివృద్ధి, దేశ భద్రత అంశాలపైనే ఇంకా ఆధారపడుతూనే ఉంది. డబుల్ ఇంజన్ సర్కార్ నినాదాన్ని గత ఎన్నికల్లో బలంగా తీసుకెళ్లగలిగింది. ఉజ్వల యోజన, జన్ధన్ యోజన, పీమే వంటి పథకాల విజయాలను జనాల్లోకి తీసుకెళ్లేందుకు ప్రత్యేక ప్రచార కార్యక్రమాలను చేపట్టింది. అయినా సరే పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాల్లో బీజేపీకి ఏడాది గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పంజాబ్, హర్యానా, పశ్చిమ యూపీలో రైతు ఉద్యమాలు బీజేపీకి ప్రతికూలంగా మారాయి. 2014-2019 ఎన్నికలలో సాధించిన మెజారిటీని బీజేపీ తిరిగి సాధించలేకపోవడంతో ఇప్పుడు ఆ పార్టీ రాజకీయ సమీకరణాలపై పునరాలోచనలో పడింది. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి ఒక కొత్త శక్తిని తీసుకువచ్చిందనే చెప్పాలి. ప్రజల సమస్యలపై సానుకూలంగా స్పందించడం, బీజేపీ పాలనలోని లోపాలను ఎత్తి చూపడం ఈ యాత్ర విజయానికి కారణమయ్యాయి. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సాధించిన ఘన విజయం ఆ పార్టీకి జాతీయ స్థాయిలో ఓటు శాతం పెరిగేందుకు ఉపకరించింది. ఎన్నికల ఎజెండాలో సామాజిక న్యాయం, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల కోసం ప్రత్యేక పథకాలను ఆ పార్టీ ప్రస్తావించింది. అదానీ, అంబానీలకే మోదీ మద్దతంటూ కాంగ్రెస్ చేసిన ప్రచారం ప్రజల్లో చర్చనీయాంశమైంది. రెండు 2024లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య రాజ్యాధికార పోరాటం మరింత తీవ్రమైంది. ఇండియా కూటమి బీజేపీకి ప్రధాన సవాలుగా నిలిచింది. సామాజిక సమస్యలపై కాంగ్రెస్ ప్రజల్లో కొంత చైతన్యం తీసుకురావడంతో బీజేపీ తన రాజకీయ వ్యూహాలను మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దేశ రాజకీయాల్లో ఎన్డీఏ, ఇండియా కూటమి మధ్య తీవ్రమైన పోటీ ప్రారంభమైంది. మొత్తానికి 2024 కాంగ్రెస్, బీజేపీల నయా రాజకీయ సమీకరణాలకు కీలకమైన మలుపుగా నిలిచింది.